నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. చాలా రోజుల తర్వాత వాళ్ళని మిమ్మల్ని కూడా కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అయిపోయింది అసలు. చాలా రోజులు జనులు కూడా అందుకే అంటూ ఉన్నారు, మేడం అసలు స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులు అయింది అట్లని. తప్పకుండా వస్తాను అని చెప్పాను. నేను కూడా అదే, ఇద్దరు ఒకే ట్రాక్ మీద ఉన్నట్టున్నాము. నేను బిజీ ఉన్నాను. అవును. సో చెన్నైలో ఉన్నాను, పూజలు అవి ఇంకా కొంచెం వర్క్ అవన్నీ. బట్ మీరు కొంచెం బిజీగానే ఉన్నారు. యా, మొత్తానికి మళ్ళీ ఇలాగా కలుసుకోవటం, మళ్ళీ ఎన్నో చక్కటి విషయాల గురించి తెలుసుకోవటం అనేది డెఫినెట్ గా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే మీ క్లయింట్స్ ఎంతో మంది, నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఎంతో మంది క్లయింట్స్, సక్సెస్ఫుల్ క్లయింట్స్ మేజర్ గా మనం చూసుకుంటే, మీరు ఒక జాతకం చూసారు అంటే అందులో మాక్సిమం సక్సెస్ ఏ ఉంటుంది. అందుకు నిజంగా మీరు చేసేటటువంటి మరి ఏ దైవాన్ని అంత గట్టిగా పట్టుకున్నారో తెలియదు కానీ సమస్య సాల్వ్ చేయటంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. అందరూ చాలా బాగా అవుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళే ముందుకు వస్తున్నారు మాట్లాడేదానికి. సో ఇప్పుడు ఇవాళ కూడా ఒక క్లయింట్ ఉన్నారు, మాట్లాడిస్తాం. యా, తప్పకుండా. మరి వాళ్ళ సమస్య ఏంటో, ఏ సమస్యతో బాధపడుతున్నప్పుడు తనిష్క గారిని కాంటాక్ట్ చేశారో, ఎట్లా దాని నుంచి బయటపడారో అన్నది ఒక రివ్యూ రూపంలో మాట్లాడి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ రివ్యూస్ చేసేది ఎందుకు అనంటే, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఎటు వెళ్లాలో తెలియదు అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మీకు ఏం చెయ్యాలి అనుకునే దానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ రివ్యూస్ ని చేయడం జరుగుతుంది. ఒకసారి ముందుగా క్లయింట్ తో అయితే మాట్లాడదాం. హలో, నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఏంటండి, ఏ సమస్యతో మీరు తనిష్క మేడం ని కన్సల్ట్ చేయడం జరిగింది? ఒకసారి మీ పర్సనల్ విషయాన్ని అడగడం, తెలుసుకోవటం నా ఉద్దేశం కాదు. మీలా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకం అవుతుంది ఈ రివ్యూ అన్న ఉద్దేశంతో అడగడం జరుగుతుంది. చెప్తారా, మరి మాతో పంచుకుంటారా? తప్పకుండా మ్యామ్. యాక్చువల్ గా నేను కూడా రెడ్ టీవీలోనే వీడియో చూస్తా ఉన్నాను. ఓకే. చూసినప్పుడు మీరు అప్పుడు చెప్పారు, నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి, మీ ప్రాబ్లమ్స్ పోతాయని అప్పుడు చెప్పారు. అది నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నా. ఏదో వచ్చేసారు కదా, ఆవిడ ఎదుర్కొండా ఉన్నారు కదా, ఆవిడ ఏదో పొగిడేయాలి కదా అనేది అస్సలు నా ఉద్దేశం కాదు. నేను కళ్ళారా చూస్తున్నాను, ఆవిడతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది నాకు, నేను కళ్ళారా చూస్తున్నాను, అందుకే అలా చెప్పడం జరిగింది. సో నా మాట నమ్మి మీరు మేడం ని కన్సల్ట్ చేశారా? అవును మ్యామ్, రెడ్ టీవీలో అన్ని ఫాలో అవుతుంటాను, రెడ్ టీవీ భక్తిలో ఫాలో అవుతాను. సరే, మీరు ఆ రోజు చెప్పారు ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేయండి అని. ఆల్రెడీ విడిగా ఎన్ని చేసినా, ఎన్ని టెంపుల్స్ అవి ఇవి పూజలు ఎన్ని చేసినా నాకు తగ్గలేదు అనమాట. అసలు ఏంటి సమస్య ఏంటి? యాక్చువల్ 2007 నుంచి నాకు అసలు స్టార్టింగ్ నా పీరియడ్ ప్రాబ్లమ్స్, అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయ్యి అప్పటి నుండి నాకు పీరియడ్స్ అవ్వవు అనమాట. పీసీఓడియా? ఓకే. 6 months అవుతుంది, లేకపోతే 6 months అవ్వదు. 6 నెలల? డాక్టర్ కూడా అసలు ఇంజక్షన్లు అన్ని చేసేవాళ్ళు. ఇదేంటమ్మా అయినా తగ్గట్లేదు, ఎంత చేసినా అయ్యేది కాదు. డైలీ 15 napkins అన్నా వాడాల్సి వచ్చేది. అంటే పీరియడ్ వచ్చినప్పుడు అంత హెవీ బ్లీడ్ ఉండేది మీకు? అంత హెవీ బ్లీడ్ ఉండేది, ఇంకా వరుసగా ఇంకా ఉండేది. ఎన్ని రోజులు అట్లా సఫర్ అయ్యారు? అలా 2007 నుంచి నేను సఫర్ అవుతున్నాను. అసలు ఒక 6 months ఏమో అవ్వదు, అయితే 6 months కంటిన్యూస్ అలా అయ్యేది. 6 months కంటిన్యూస్ గానా? అయ్యేది అలా. అయ్యో బాబోయ్. అవుతూ ఉండేది. ఇంకా ఒక 1 month అయితే కంపల్సరీ డైలీ 15 napkins పెట్టే అంత ఘోరంగా అయ్యేది. అంత ఓవర్ గా బ్లీడ్ అయిపోయేది. మరి మీరు బాగా వీక్ అయిపోవటం, ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ రావటం లాంటివి ఫేస్ చేశారా? అవును మ్యామ్, దాని వల్ల చేతులు కాళ్ళు వంకర అయిపోవటం, దాని వల్ల మెడిసిన్స్ వాడటం వల్ల స్కిన్ ప్రాబ్లం వచ్చింది, మైగ్రేన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ అన్ని ఒకదాని తర్వాత ఎఫెక్ట్ అయినాయి. సరే, ఇంకా ఎన్ని చోట్ల తిరిగినా ఇంకా అవ్వట్లేదు అనమాట. ఇంకా నాకు 31 years వస్తున్నది, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వట్లేదు, అది కూడా ప్రాబ్లం ఉంది. అంతే కదా. ఇంకా లాస్ట్ గా ఇంకా ఎన్ని చోట్ల చేసినా అవ్వట్లేదు అని మా అమ్మగారు ఇంకా మా అమ్మ అదే చెప్పారు. సరే, లాస్ట్ ఛాన్స్ కొంచెం చూద్దాం, రోజు మా పద్మిని మ్యామ్ వీడియోస్ చూస్తూనే ఉంటాం కాబట్టి సరే లాస్ట్ గా ట్రై చేద్దామని ఫోన్ చేసాము. మేడం కి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అది ఇవ్వంగా, మీ సమస్య ఏం చెప్పలేదు మేడమే? మీ సమస్య చెప్పారా? ఎట్లా అసలు? ఎలా అంటే
చెప్పారు మేము ఒక ఇంటికి మారంగానే మా ఇంట్లో డెత్స్ జరిగినాయి అని. అంతే, మేము ఆ ఇంటికి వెళ్ళాము, మా ఒక్క నెలలోనే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఓకే, తాతగారులు ఇద్దరు చనిపోయారు. అలా కరెక్ట్ గా చెప్పారు. నీకు ఒక స్టడీలో అదే చదువులో మధ్యలో ఒక చోట ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. అంటే నా 10th లో అది కూడా చెప్పారు. అలా చెప్పారనమాట. సరే, ఇంకా నాకు నమ్మకం వచ్చింది. మేడం చెప్పారు వెంటనే, నీకు బ్లాక్ మ్యాజిక్ జరిగిందమ్మా అని చెప్పారు. అయితే అసలు మనం ఎప్పుడు ఇండ్లలోనే ఉండేవాళ్ళం, ఈ బ్లాక్ మ్యాజిక్ లో ఎందుకు జరుగుతాయి అసలు మనకు తెలియదు కదా మేడం, అసలు అట్లా ఉంటాయని కూడా నాకు తెలియలేదు. అయితే అసలు మ్యామ్ ఎలా నా మీద ఎలా జరుగుతుంది అంటే ఆ ఫ్రెండ్స్ చేశారని కూడా చెప్పారు. అలాగా ఫ్రెండ్స్ కి ఏం అవసరం, ఇప్పుడు రిలేటివ్స్ చేశారు అంటే దానికి మనకి అర్థం అవుతుంది, కుళ్ళుతో చేశారు. ఫ్రెండ్స్ కి అసలు అంత పైగా అంతా నా బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప నేను అసలు వేరే ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేయను రేపల్లోనే. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ చిన్న వయసులో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ అంటే మీ వయసులో ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు అనేది వాళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది? అదే అర్థం కాలేదు మ్యామ్ నాకు కూడా. అందుకే షాక్ అయ్యి మేము కూడా అసలు అలా జరుగుతాయా అని ఇంకా అడిగాము. తర్వాత నాకు ఇలా అమ్మ నువ్వు హెడేక్ తో బాధపడుతున్నావా, బ్యాక్ పెయిన్ అంటే, ఇంకా నేను అసలు ఫోన్ చేసిన ముందు అదే మ్యామ్, ఆ విపరీతమైన తలనొప్పి. నేనేదో మేము ఈ 3 years ముందు జరిగింది అని చెప్పారు. కరెక్ట్ గా 3 years అప్పటి నుండే నేను సఫర్ అవుతున్నాను. ఇంకా ఏదో దిశ తగిలింది అలా ఇలా అనుకుంటున్నాం, కానీ అసలు ఘోరంగా తలనొప్పి, అసలు తల బాధేసుకునే అంత నొప్పి వచ్చేసేది. మరి ఎట్లా, మరి మేడం చెప్పారు, నమ్మకం కుదిరింది, పూజ చేయించుకున్నారా, రెమెడీ చేసుకున్నారా? చేయించుకున్నాను. చేసిన తర్వాత ఎలా ఉంది? చేస్తున్న పూజల టైంలోనే నాకు ముందు నెగిటివ్ వెళ్ళిపోయింది అనేది మాత్రం అర్థమైంది. లైట్ గా ఫీల్ అవటం లాంటిదా, ఎట్లా అర్థమైంది? నిద్ర అసలు ఇంతకుముందు నిద్ర ఉండేది కాదు నాకు, నిద్రపోవటం అలా వెళ్ళేటప్పుడు బాగా విపరీతమైన తలనొప్పితో ఇంకా మేబీ వెళ్ళిపోయింది అని అనిపించింది. ఇన్నాళ్ళు అసలు నేను సన్ లో కూడా వెళ్ళేదాన్ని కాదు, సన్ వైపు చూడటం గానీ అసలు అది కూడా లేదు నా లైఫ్. మైగ్రేన్ అంటేనే చీకట్లో ఉండాలి అని అనిపిస్తుంది, పెయిన్ భరించలేం. ఇప్పుడు నేను ఎండలోకి వెళ్తున్నాను, అసలు బ్యాక్ పెయిన్ అంటే ఎప్పుడు నడుము నొప్పి పట్టుకునే నడిచేదాన్ని, అలాంటిది ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాను. నేను అస్సలు నమ్మలేదు, ఇంకా నేను ఎప్పుడు ఇంతేనేమో అని నేను బాధపడేదాన్ని ఎప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు హెడేక్ పోయింది, నడుము నొప్పి పోయింది, నీరసం పోయింది. నాకు పూజల మధ్యలోనే రిజల్ట్ అనేది వచ్చేసింది, రిజల్ట్ వచ్చింది, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. పూజల మధ్యలోనే నాకు ఇట్లా పెళ్లి చూపులు జరిగాయి. వెరీ గుడ్. ఇప్పుడు మేడం ని కన్సల్ట్ చేసిన తర్వాత మీ సమస్యలు సాల్వ్ అవటం అనేది ఎన్ని రోజులు టైం పట్టింది? యాక్చువల్ మ్యామ్ ఈ పూజల్ని మేడం 48 days లోపే నెగిటివ్ ఎనర్జీ అయితే పోయింది. ఒక్కొక్క పూజకి మేబీ ఆ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఆపిందో ఏమో నాకు అర్థం కాలేదు. ఒక్కొక్క పూజ దగ్గర ఆపేసేది, అసలు జరగనిచ్చేది కాదు. పవర్ ఉంటుంది మరి. ఒక పూజ అప్పుడైతే అసలు జరగనివ్వలేదు. ఇంకా అది అయ్యింది, ఇంకా నాకు అన్ని వెంటనే సెట్ అయిపోయింది. 3 years నేను కాదు అని నాకు అర్థమయ్యేది. ఏంటో నేను చాలా డేర్ గా ఉండేదాన్ని, అలాంటిది సైలెంట్ అయిపోవడం, నేను కాదు అని అర్థమయ్యేది. ఒక 1 week నుంచి ఒక 10 days నుంచి నేను నా పాత అమ్మాయిని నేను అనుకుంటున్నాను. అంతా సెట్ అయింది ఇప్పుడు లైఫ్ అయితే, అంతేనా? వెరీ గుడ్, చాలా చాలా సంతోషం అండి. మేడం మిమ్మల్ని నమ్మి అట్లా వచ్చినందుకు ఈశ్వర అనుగ్రహం, నాదేం లేదు, నేను ఒక చిన్న వారధిని అయ్యాను. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏదో నేను చెప్పాను కదా అని నమ్మాల్సిన అవసరం లేదు, సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఆ పెయిన్, వాళ్ళది పెయిన్ డెఫినెట్ గా. సో ఎలా తగ్గుతాయా అని అనుకున్నాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇంకా లాస్ట్ ఇంకా ఉన్న ఒక్క ఆప్షన్ గా పెట్టుకున్నాను. వెరీ గుడ్. పోన్లేండి, నేను ఆ తలనొప్పి అనేది ఇంకా మైగ్రేన్ అసలు ఎందుకు పోతుంది, ఎన్ని మందులు చూపించినా పోదు. నడుము నొప్పి అయితే నేను ఒక కాయిన్ కూడా పట్టుకొని పూజ కూడా చేసుకోలేకపోయేదాన్ని. ఎంతసేపు పూజ అప్పుడు కూడా ఒక నిమిషం నడుము వాల్చడం, అసలు ఏడుపు వస్తా ఉండేది నాకు లిటరల్ గా. నేను ఏమి చేయలేకపోతున్నాను అని అనుకునేదాన్ని. నా పెళ్ళప్పుడు కూడా నేను కూర్చోగలుగుతానా లేదా, నాకు తలనొప్పి ఇంకేమీ లేవండి. మీరు అసలు ఎలా ఉంటారంటే
ఒక జింక పిల్ల ఎగురుతుంది చూసారా, అలా ఎగురుతారు చూడండి అంత యాక్టివ్ గా. చాలా చాలా సంతోషం, ఎప్పటికీ ఇలా సంతోషంగానే ఉంటారు, ఏం ఇంకా బెంగలేదు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. పెళ్లి బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇంతకీ పెళ్లి? మార్చ్ లో. మరి మమ్మల్ని పిలవరా? మాకేమీ లేవా ఇన్విటేషన్లు? అయ్యో లేదు లేదు, జస్ట్ కిడ్డింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక థ్యాంక్ యూ అండి, ఉంటానండి. సినిమా చూసి ఒక పెయిన్ఫుల్ స్టోరీ చూసి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా, అలా అనిపించింది నిజంగా అండి. యాక్చువల్ గా మీరు అన్నారు ఒక మాట, ఫ్రెండ్ సర్కిల్ లో చేస్తారంటే చేస్తారు, ఆ మాట తప్పకుండా చెప్పాలి. అంటే చాలా మంది చాలా క్లోజ్ గా ఉంటారు, అంటే వీళ్ళు ఒక చూడడానికి అందంగా ఉంటది అమ్మాయి, సో అదొక విషయము, కొంచెం ఆ ఈర్ష్య ఉంటుంది. సో వాళ్ళకి ఏమైతుందంటే, నా డౌట్ ఏంటి అంటే కొంచెం పెద్దవాళ్ళు 40 years వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల సర్కిల్స్ వచ్చేస్తుంది, ఎవరో ఒకళ్ళు చెప్పే ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లలు ఫస్ట్ నమ్మరు, ఈ జనరేషన్ అమ్మాయి 30 years అంటారు, ఈ జనరేషన్ పిల్లలు ఆబ్వియస్ గా నమ్మరు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎట్లా తెలుసు అసలు బ్లాక్ మ్యాజిక్స్ గురించి? అంటే వీళ్ళకు ఏమైతుందంటే చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఏమైతుంది, వీళ్ళ గురించి వీళ్ళు కొంచెం ఇప్పుడు ఈ మాట బాగుండడం వల్ల కుళ్ళుతో చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా దగ్గర వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అంటే ఏంది, వాళ్ళ క్లాస్మేట్ కాలేజ్ మేటో కాదు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పక్కన ఉన్న నైబర్స్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. సో అప్పుడు ఏమైతుంది, వీళ్ళ మీద ఈర్ష్య ఉంటుంది, అబ్బా అమ్మాయి ఎంత బాగుంది చూడు, అసలు వాళ్ళకి మంచిగా జరుగుతుంది అన్ని ఇట్లా ఉంటారు. చాలా మందిలు నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఇట్లా వీళ్ళ త్రూలోంచిదా బ్లాక్ మ్యాజిక్ అనేది వస్తుంది. ఆమెకి ఏ టైంలో జరిగింది, ఆ నెంబర్ పవర్ కూడా చెప్పాను, ఈ పవర్ దా వీళ్ళు ఇలాంటి వాళ్ళతో చేసి ఉంటారు, అన్ని అట్లానే మ్యాచ్ అయింది ఆమెకి. సో అందుకే పోయింది కూడా అసలు వెరీ హ్యాపీ. నిజంగా అసలు ఆమె ఎంత హ్యాపీగా చెప్పుకుంటా కదా. ఏ దైవానికి ఇస్తారు క్రెడిట్ మీరు? అసలు దేవుడు అందరూ దేవుళ్ళే, ఒకటే నామాలే వేరు అంతే, వేరే ఎందుకంటే మీరు ఆంజనేయ స్వామిని కొలుస్తారు, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కొలుస్తారు, విష్ణువుని చాలా ఇష్టం మీకు. అవును, అద్భుతం. నేను అందుకే ఈ రివ్యూస్ అంటే మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కళ్ళైనా అలా మనల్ని, ఇప్పుడు చూడండి తను ఎంతో ఆనందంగా చెప్తోంది, అది దట్ గివ్స్ ద. మీరు చెప్పారు కాబట్టి ఆమె ఏంటంటే మీ మాటల్లో నిజం అర్థమవుతుంది ఆమెకి. సో ఇక్కడ ఎంత మంది వాళ్ళు ఎప్పుడు కన్సల్ట్ అయ్యారు అన్ని కూడా ఉంటుంది. నేను అదే చూసాను. ఆమె ఆ పూజ చేస్తున్నప్పుడు పూజ చేయడానికి ఇవ్వట్లేదు ఆ దుష్ట శక్తులు, ఆపుతుంది అనమాట. సో అందుకే కొంచెం టైం తీసుకుందాం. బట్ అయితే ఆ నెగిటివ్ అయితే టోటల్ గా 48 days లో వెళ్ళిపోయింది. సో ఆమె మాటలనే మీరు విన్నారు. కానీ వేరే పూజలు చేయడానికి కూడా ఆమెకు ఆపుతుంది. ఎంతో ఎన్ని ఇయర్స్ 2007 లోంచి ఫేస్ చేస్తుంది కదా అమ్మాయి, అసలు చాలా కష్టపడింది. అవునండి. ఆన్ దట్ నోట్, ఇప్పుడు ఇట్లాంటివి ఒకవేళ నెగటివ్ ఎనర్జీస్ తో ఉండి వీళ్ళని నమ్మడానికి కూడా మనసు ఒకటి చెప్తుంటుంది, వెళ్దాం అని, బ్రెయిన్ ఏమో వెళ్ళనివ్వదు. సో ఇట్లాంటి సమస్యలతో ఉంటే ఒక్కసారి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి నా మాట నమ్మి ఒకసారి కన్సల్ట్ చేయండి. ఓకే, మీరు ఏం సమస్య చెప్పొద్దు, జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మేడం కి చెప్పి మీరు వదిలేయండి. మీ సమస్య ఒకవేళ గెస్ట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి, అదర్వైజ్ వెళ్ళకండి. ఓకే, చాలా చాలా సంతోషం అండి. ఇట్లా మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరూ ఇంత సంతోషంగా మా సమస్యలు సాల్వ్ అయ్యాయి అని చెప్పడం అనేది నిజంగా భగవంతుడి కృపగా ఖచ్చితంగా భావిస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. అందరూ మీరు కూడా మంచిగా చేస్తున్నారు, జనులందరూ బాగుండాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే.